మరోసారి శంకర్ గారు పాత్ర ఎలా ఉంటుందో తీయగా ఉంటుందో మీ కవిత్వం కూడా అలాగే మధురంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. మరో కవయిత్రి చౌడి పద్మావతి గారు, మరో కవయిత్రి శ్రీ గంగాజమున దడివే గారు, మగ్గిడి వేణుగోపాల్ గారు, డాక్టర్ కాసం నరేశ్వరరావు గారు. ఓ నిజాము పిశాచమా కానరాడు, నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు, ధిక్కార గొంతుక అది. ఆ గొంతుక దాశరథై ఈ నేలంతా ప్రసరించింది. ఆ గొంతుక యొక్క అక్షరాల సారము యావత్ తెలుగు సాహిత్యాన్ని నడిపించింది, నడిపిస్తున్నది. నడిపాన కమిటీ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలను తెలియజేసుకుంటూ కవి సమ్మేళనంలో మొదటి విభాగాన్ని నన్ను నడిపించే బాధ్యత ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రులు ఒక్కొక్కరిని వారి కవితలు వినిపించాల్సిన అందరికీ నమస్కారం. దాశరథి గారి శత జయంతి ఉత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముందుగా నా శీర్షిక కవిసింహం మన దాశరథి. మహబూబాబాద్ గడ్డపై వెలిసిన కవితా సారథి నీవు, తెలంగాణ విముక్తికై తెగించిన దమ్మున్న కవిసింహం నీవు. అగ్నిధార కురిపించినావు, రుద్రవీణం రోగించినావు, తిమిరంతో సమరం చేసినావు, గాలి గీతాలను అనువదించినావు, నవమి నాటికను రట్టి కట్టించినావు, నవమంజరి నామంతో లలిత గీతాలను సృష్టించినావు, గజల్లో రుబాయిలను బహుశక్కగా రచించినావు, ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వినావు, గోదావరి గట్టు మీద పిట్ట మనసును పలికించినావు, మనసే కోవెలగా మమతలు మల్లెలుగా కొలిచినావు, మదిలో వీణలు మ్రోగించి ఆశలెన్నో చెలరేగించినావు. రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాజరికము దక్కునే అని గర్జించిన కవిసింహం నీవు. దగాఖోరు బడాచోరు రజాకారు పోషకుడవు, దిగిపోమ్మని జగమంతా నగారాలు కొడుతున్నది, దిగిపోవై తెగిపోవై అంటూ నిజామునే గద్దించిన కొదమ సింహం నీవు. అరాచకుడైన దుర్మార్గపు నిజామును ధైర్యంగా పిశాచమని సంబోధించిన కవి సామ్రాట్వి నీవు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఎలుగెత్తి చాటిన అసలైన కళాప్రపూర్ణవు నీవే. దాశరథి, నీకు అర్పిస్తున్నాము పలుమార్లు యావత్ తెలంగాణ తరపున జోహార్లు. ధన్యవాదాలు. విధంగా నిజామాబాద్లో పోతన విజయం నాటకం వేయడం జరిగింది. అందులో నాకు ఆ పాత్ర ఇచ్చిన ఆ రోజు 2 సార్లు ఈ అవకాశం రావడం జరిగింది. తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలో కూడా వేయడం జరిగింది. ఆ విధంగా దాశరథిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ నా కవిత. ఆ కిల్లా జైలులో ఆ గోడల్లో రుద్రవీణము, పద్యాల అగ్నిదారము, సంఖ్యల సప్పుడే సమర నినాదాలైతే, కడలి అలలై కథన సంఘం పూరించితే, తెరిపిలేని కవనము జడివానము కురిపించిన మేఘానివి. రాజుని నిద్రపోనివ్వని కాగడాలు, నల్లంటి పంటిబొక్కునే కలముగా మలచి ఇందూరు కిల్లా జైలు గోడలే తెల్లని కాగితమై రాసి, తోటి ఖైదీల ఎడతెరిపి లేని చప్పట్లే డమరుగ నాదాలై, దోస్తు వట్టికోటలు గట్టి జ్ఞాపకాల పుస్తకమై, పాలకుల అన్యాయపు దౌర్జన్యాలే పద్యాల మొలకలై, ఉచ్ఛ్వాస నిశ్వాసాలే గాయాల గేయాలై, గొంతుకై పొలి కేకలు పెట్టించిన నా దాశరథి అనుకుంటారు సాహితీవేత్తలు. అట్లాంటి వారి స్థానం వచ్చింది. దాన్ని మరొకసారి గుర్తు చేసిన రమణాచారి గారికి ధన్యవాదాలు. చరిత్రను చేరుకుంటాయి అక్షరాలతో, పుస్తకాలు చరిత్రను చేరుకుంటాయి అక్షరాలతో, అక్షరాలు స్మరించి సార్థకం అవుతాయి కవితాత్మక లక్షణాలతో. చదవగలిగితే తెలంగాణ చరిత్ర అంతా దాశరథి కవితామృతమే. విశ్వాన్ని కళ్ళు చేరుకుంటాయి దృశ్యరూపంతో, విశ్వాన్ని కళ్ళు చేరుకుంటాయి దృశ్యరూపంతో, దృశ్యాలు గుర్తుండిపోతాయి త్యాగాల గుర్తులతో. చూడగలిగితే ఈ ఇందూరు కిల్లా జైలంతా దాశరథి త్యాగాల గుర్తులు. సంగీతం సాహిత్యాన్ని చేదుకుంటుంది అపురూపంతో, సాహిత్యం అమరత్వాన్ని పొందుకుంటుంది కవి సాయంతో. వినగలిగితే సాహిత్యాన్ని అమరత్వానికి అందించిన సారథి నా దాశరథి. రాజు మరణించే ఒకతార రాలిపోయే,
కవి మరణించే ఒక తార గగనమెక్కి రాజు జీవించే రాతి విగ్రహముల యందు సుకవి జీవించే ప్రజల నాలుకల యందన్న జాషువా పలుకుల సాక్షిగా ఆశయాలు బంధింపజాలగా దాశరథని బంధించిన నిజాం రాజు గోడల మీద కూడా లేడు. కానీ కత్తిని తన కలంతో ఎదిరించిన కవి దాశరథి మాత్రం అటు ప్రజల నడకల మీద కవితయి, ఇటు జనం గుండెల మీద సుకవి బతికే ఉన్నాడు. స్పృశించడంలోనే ఉంటుంది సృష్టి వికాస రహస్యం. కవి మధ్యనే ఉంటుంది పదునైన ఆలోచనల పర్వం. ముట్టి చూస్తే ఈ ఇందూరు గడ్డ తాకే రత్నమంతని కవుల తెలంగాణ, తట్టి చూస్తే మోగే ఆచార్య దాశరథి సాహిత్య స్వరమే. అభినందనలు. అచ్చంగా సంబంధించి కూడా దాశరథి సృజించిన ముఖ్యంగా దాహా కవిని సంపత్ గారు కవిత్వీకరించినటువంటి తీరు చక్కగా ఉంది. తోడుకున్న కుంకుమ పూల తోటలో కలిసి నడుద్దామన్న పవిత్ర యాత్రలో అడుగడుగున మత పైశాచికత్వం కండ్ల ముందే విలటిం శిరచ్ఛేదనాలను విధిస్తుంటే ఎనీపై జన్నతని నిన్ను ఎలా కీర్తించను కాశ్మీరం. రెంటికి చెందని నేలపై నలుగుతున్న మీ అస్తిత్వం ఇప్పుడు మతమౌఢ్యం ఉన్మాదుల ముందు దైవ భక్తిని నిరూపించుకోమన్న పాప పరిహార పత్రమైంది. హింద్ దేశకే నివాసి సభీ జన్ ఏకదే అన్న ఐక్యతా రాగం కుత్తుకలు కొయ్యబడిన చెల్లా చెదరైన మాంస కంఠాలుగా మిగిలిపోయింది. విగత జీవుల కబేలాలో మానవ మృగాలకు కోరి కట్టాల్సిందే. కొవ్వొత్తుల ర్యాలీలు మౌన సంతాపాలే కాదు, కాశ్మీర్ రక్తమోడుతూ తెగిపడుతున్న తలలను మా ఒడిలో మోస్తున్న పొత్తిలి దుఃఖం ఇది. మతం పేరడికి కల్మా చదవమన్న ఉన్మాదులారా, కశ్మీర్ హిందువులను 2వ తరగతి పౌరులంటూ బల్మీటికి తాయెత్తులు కట్టి లొంగ తీసుకుంటుంటే మా పవిత్ర జందం గోగులిప్పుడు మీ పుట్టుకలకు ఉరిపెట్టి బ్రహ్మముడిని తీగల వెనుక గాయపడి ఒక్కటైన చేతులతో పేనుతున్నాయి. సూరాలకు వాల్జాన్ టోపీలకు నడుమ విలవిల్లాడుతున్న మా ఆత్మ ప్రదక్షిణ మంత్రపుష్ప అక్షింతలిప్పుడు మీరు పడగొట్టిన దేవతా మూర్తుల పునః ప్రతిష్ట ఆవాహన న్యాసాన్ని నిర్వహించే పవిత్ర క్రతువులవుతున్నాయి. మీ నాట్ల నీడను మొహరించిన మతదాస్య ఛాందసులారా, వేటాడడం మీకు మృగయ వినోదమైతే ఎగిపడుతున్న ఒక్కో తలకు నీడనిచ్చేందుకు కొన్ని కోట్ల తలల బ్రతుకు నాళాలు ఇక్కడ సిద్ధం. నంగి నంగి ఏడుపు నటిస్తూ విలువలు నేర్పని క్రూర తరాన్ని ఉసిగంపే సైతాను వారసులారా, ఇంకా అంతా అయిపోలేదు. ఈ చీకటి రాత్రికి ఓ చందమామ ఉంటుందని, స్వర్గ ద్వారాలు తెరిచే దైవ కటాక్షం ఎప్పుడు మాపై ఉంటుందని ఓ ఆశను శ్వాసిస్తూ మీరు మట్టిలో కప్పెట్టిన హైందవ ధర్మవీరుడి కళ్ళు తెరుచుకునే ఉంటాయని నిస్సహాయం అక్కడ అనగాలిన ఆర్తనాదాల రోదనామాదే ఎగసిపడే వేదనతో అక్కడ హత్య చేయబడి
నిర్వాహకులందరికీ కూడా అభినందనలు మనం తెలియజేద్దాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనునిత్యం కూడా మేము చేసేటువంటి కార్యక్రమాల్లో సహకరిస్తున్నటువంటి పెద్ద వెంకటరావు ఆయన ఆ క్షణంలోనే ఆశ కవిత్రులైన చెరువులు విసర్జనలో గారు అగ్రగణ్యుడు. ఆయన అభ్యుదయ పాటలే కాకుండా బోధన పాటలే కాకుండా భక్తి పాటలే కాకుండా నవరసాలను ఒలిపించేటువంటి పాటలు కూడా రాసినారు. అప్పుడు 42 సంవత్సరాల కింద ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా కూడా పనిచేశారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా మంచి కవులు. రంగాచార్య గారు రాసినటువంటి మోదుగుపూరు నవలతో నేను సామాజిక కార్యకర్తగా ఎదిగాను. అంతేకాదు ఒకసారి మా క్లాసు కాలేజీ చదువుతుంటే ఆ రోజుల్లో 83-84 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం కొంత గందరగోళంలో పడ్డది. ఈ విషయాన్ని ఒక విద్యార్థి లేచి ఎగతాళిగా అడిగాడు, ఏంటి ఈ పరిస్థితి అని. అప్పుడు దాశరథి గారు ఒక చలోక్తి విసిరాడు. అది మీ అందరికీ గుర్తు చేస్తున్నాము. దాన్ని మా కాలేజీకి సంబంధించిన గ్రంథాలయ శాఖ వారు కానీ మేము కానీ నేను కానీ దాన్ని ఎక్కడ రికార్డ్ చేయకపోవడం మా లోపం. అది ఇప్పటికైనా మనం రికార్డ్ చేస్తే బాగుంటుందేమని ఆశిస్తూ ఉన్నాను. అదేంటంటే ఆ ప్రభుత్వం గందరగోళంలో పడ్డది, ఏంటి ఇంద్రామరావు పరిస్థితి అనేది ఒక పిల్లగాడు లేచి అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిన పదాలు, రోగి బంధు ఒకడు రోధించి రోధించి మరణించే, రోగము కుదిరి రోగి జీవించే అని చెప్పాడు. అంటే రోగికి రోగం వస్తే ఆయన బంధువులు ఎప్పుడు బతుకుతాడో ఎప్పుడు వస్తాడో అని చెప్పి ఏడ్చి ఏడ్చి వీళ్ళు చచ్చిపోయారు. ఆ వైద్యం ఈ వైద్యం, ఆ మందు ఈ మందు, ఆహారం విహారం తిని రోగి మాత్రం చక్కగా బతికాడు. నీకెందుకయ్యా రాజకీయాలు అని చెప్పి ఆయన తిరక్తిగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది గుర్తు చేయగలుగుతున్నాను. అలాగే ఆయన రాసినటువంటి భౌతిక గేయం ఆ చల్లని సముద్ర గర్భం లింగం అని పాటించాల్సిందిగా కోరుతూ సెలవు. అందరు రంగుల చిలక పలకవే, నా మీద ప్రేమే ఉందని, నా పైన Oh,
సభాసరస్సుకి నమస్కారం. ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. వేదిక ముందున్న మా గురువులకు, పెద్దలకు, కలి హృదయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము. నా కవితా శీర్షిక లక్ష్యం. మనసులోని లక్ష్యాన్ని ప్రతి క్షణం తలచుకో, తలచుకున్న దాన్ని నీకు అనుకూలంగా మలచుకో. మనసులోని లక్ష్యాన్ని ప్రతి క్షణం తలచుకో, తలచుకున్న దాన్ని నీకు అనుకూలంగా మలచుకో. కష్టాలకు లొంగకు, కన్నీటికి బెదరకు, ఆటుపోటులెన్ని ఉన్న చిరునవ్వును వీడకు. మంచి బాట ఎంచుకొని పయనాన్ని సాగించు, సాధించి చూపి నువ్వేమిటో నిరూపించు. మనసులోని లక్ష్యాన్ని ప్రతి క్షణం తలచుకో, తలచుకున్న దాన్ని నీకు అనుకూలంగా మలచుకో. జీవితం అంటే పూల బాటనే కాదని ముళ్ళున్న మౌనంగా. బుడిబుడు అడుగులు వేసినప్పటి నుండి మొదలైంది ఈ పని దయ్యం. 3 ఏళ్ల పిల్ల ముద్దకు ఆశ అన్నప్పుడు అర్థం కాలేదు పనిచేయడానికి అరంగేట్రం చేయిస్తున్నారని. నేను ఎదిగిన కొద్దీ నాతో పాటే పెరుగుతున్న పని ఒత్తిడి నుండి కాస్త విశ్రాంతి కోసమని నడుము వాల్చగానే ఆడపిల్ల అలా పడుకోవచ్చా? మొగరాడిలాగా ఆత్మీయులు ఉండే ఆంక్షల రేఖలు. పని కోసమే నా పుట్టుక అన్నట్టుగా ఉగ్గుపాలలో రంగరించి దిశానిర్దేశం చేసిన తీర్పుకు కట్టుబడిన నేనే ఎందుకు చేయాలి అన్న ప్రశ్నకు జవాబు దొరకనే లేదు. అంతలోనే అమ్మాయికి వంటొచ్చా, ఆస్ట్రాలజీ చదివిన, ఆకాశమంతా ఎదిగిన, పెళ్ళికి అతిపెద్ద అర్హత అదేనని అప్పుడే తెలిసింది నాకు. కాలింపు చప్పుళ్ళు, పోపుల పెట్టెతో గృహిణిగా మొదలైన నా ప్రహసనం ఊపిరి సరిపని పనులతో కాలంతో పాటు నిట్టూరుస్తూ ఉదయాస్తమానాలు పొయ్యితో సహజీవనం చేస్తూ ఇది గుర్తుకొచ్చినప్పుడల్లా రుచిలేని కూరల మనసంతా పరంపర మేఘ గర్జన చేస్తున్న ఆ స్వరం బానిస బతుకుల కన్నీటిని తడుముకుంటూ అక్షరాల వెచ్చదనంతో చైతన్యాన్ని రగిలిస్తూ తన ఆవేశమే అగ్నికణమై నా ఆలోచనలకు నిప్పులు పోసి గద్దె దించిన దేశాన్ని మన దాశరథి. ఆనాటి ఆనవాళ్లతో తను స్పర్శించిన గాయాలెన్నో, ఆ అవస్థల రోదనలు, చెమ్మగిల్లిన కళ్ళల్లో తను తొంగి చూసిన సూర్యుడు. తనొక అగ్ని కెరటమై ఎగిసి ఎగిసి అక్షర జ్వాలలో బానిసత్వాన్ని మట్టు కనిపించి స్వేచ్ఛకు చిరునామా అయినాడు మన బాధల బంధువు దాశరథి. థ్యాంక్ యూ అండి. దాశరథి కవిత్వము అవసరమైతే శిశువుకు జోలపాడుతుంది, అవసరమైతే జ్వాల రేపే సాహిత్యం ఉన్నది. అలాంటి గొప్ప నేర్పరి మన దాశరథి. ఆ దాశరథి గురించి అద్భుతంగా సంధించిన కవిత్వం. అందరికీ నమస్కారం. నిజాము నిరంకుశ పాలన గుర్తులన్నీ బంధించిన నదిగోడలపై రాతలుగా వేలి కొసల కదలికల సరిగమలన్నీ వీణ పాటల సరాగాలుగా మారి తెలంగాణ ముందు గీతాల జాతరలో అంగారాన్ని శృంగారాన్ని, గాలి గీతాల జాతరలో అంగారాన్ని శృంగారాన్ని మొట్టమొదటి దేవుడు ప్రదర్శన మార్చింది. తలరాతలు మార్చాలని నిరుపేదల పేదరికాన్ని, తలరాతలు మార్చాలని నిరుపేదల పేదరికాన్ని. అంటే మంచి జాతర అంటే ప్రయాణం. తెలంగాణ గడ్డపై చిరగూడూరులో చిగురించిన కవి సింహమా, తెలంగాణ గడ్డపై చిరగూడూరులో చిగురించిన కవి సింహమా, నిన్ను పోలిన రాజు లేడని నువ్వు మీసాలప్పుడే నిజాం పిశాచాన్ని నిలదీసే తప్పితం
నీవు నిలుబోలిన రాజులేడని నూనూపు మీసాలపడే నిజాం పిశాచాన్ని నిలదీసిన నిలుతప్తం నీవు అగ్నిదారిని సృష్టించి రుద్ర వీణతో మదిలో వీణలు మ్రోగించి అగ్నిదారిని సృష్టించి రుద్ర వీణతో మదిలో వీణలు మ్రోగించి ఆశలన్నీ చెలరేగించి పునర్నవం పుట్టించి ఆశలన్నీ చెలరేగించి పునర్నవం పుట్టించి మహతీ సాహితీ కన్న తండ్రి మహతీ సాహితీ కన్న తండ్రి నా నిజామాబాద్ చెరసాలలో నా తెలంగాణ కోటి రతనాల వీణ నా నిజామాబాద్ చెరసాలలో నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అమృతాభిషేకం చేసిన ఆంధ్ర ఆస్థాన కవి ఓ చైతన్య స్ఫూర్తి మిర్జా గాలిబు గీతాలను మా కోసం రాసి తిమిరంతో సమరమై వీణా పానీలుగా పేరొందిన మహేంద్రోదయుడా తిమిరంతో సమరమై వీణా పానీలుగా పేరొందిన మహేంద్రోదయుడా ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాలనమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాలనమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ కళాప్రపూర్ణ ఓ బంగారు రంగుల చిలక అని అందాల ఓ చిలక అందుకో కోలేక అంటూనే బాబు వినరా అన్నా దమ్ముల కథ ఒకటి అని కథ చెప్పావు. ఓ డాక్టర్ గారు రారా కృష్ణయ్య తెలంగాణ తేరా కృష్ణయ్య అన్న నీ సంకల్ప బలం ఏనండి తర్వాత సందేశం చెప్పండి. నా కవితా శీర్షిక కవికుల తిలకం దాశరథి. కఠిన కారాగారంలో చిత్రహింసల కొలిమిలో కడతేన కష్టోత్తర నిర్గదాన కవిత్వం దాశరథిది. నిరుపేద నెత్తురు చుక్కల్లో విప్లవాలను దర్శించి చలనాన్ని జ్వరణాన్ని పురోగమనాన్ని భాషించిన కవి దాశరథి. దాశరథి కవిత్వంలో హోరు జవతస్వపు హోరు భావోద్వేగభరిత ప్రవాహ ధార మధులించింది, జనాన్ని సంమోహితుల్ని చేసింది. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం అవునో అంత దూరం నేను ఈ భూగోళాన్ని అగ్గిపెట్టెదను. నా పేరు ప్రజాపోటి, నా పేరు ప్రజావాటి. అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం, అనాథుడికి అగార్భ శ్రీమంతుడికి మధ్య అంటూ నిర్జించిన పదవంశం దాశరథి. తెలంగాణ సంపద్యంత సాహితీ సాంస్కృతిక నిలువెత్త ప్రతీక దాశరథి. తెలంగాణ తల్లి భావనను తెలుగు సాహిత్యంలో కవన కమనీయంగా సాక్షాత్కరింపజేసిన కవికుల తిలకం దాశరథి. ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. ఉంటాను. చాలా చక్కని కవిత్వాన్ని వినిపించిన మిత్రుడు డాక్టర్ కొట్నూరు లక్ష్మణరావు గారికి ధన్యవాదాలు చేస్తున్నాము. ఇప్పుడు ఈ సెషన్ విజయవంతంగా పూర్తి చేసినందుకు మాతృమూర్తులకు కవిమిత్రులకు మా అక్షర నమస్తే తెలియజేస్తున్నాము. నా పేరు అక్షిత, నేను కామారెడ్డి నుంచి వచ్చాను.
గుడ్డి చెల్లమంటుంది. నిజాం వచ్చేటువంటి గాయకులు అష్టగంగాధర్ గారు, సాయి అమూల గారు. సంతా మా ఊరి సంతా, అరే వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా. వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా. సంతా మా ఊరి సంతా, అరే వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా. జిల్లా ఆతిథ్యం ఎలా ఉంటుంది అంటే ఇక్కడికి రాగానే పొడుస్తున్న పొద్దు ఏవైతే
ఎలుగెత్తులు ఎవరైనా మిస్ అయి ఉండేది అన్యోన్య తప్పుగా భావించకుండా వారు కూడా వేదికకి రావాల్సిందిగా. దాశరథి అందుకొని ఓరుగల్లు మడిపేట మండలం ముద్దుబిడ్డ ఎవరు? ఓరుగల్లు మడిపేట మండలం ముద్దుబిడ్డ ఎవరు? ప్రతి ఘటన పాఠాన్ని నేర్పిన అభ్యుదయ భాస్కరుడు ఎవడు? ఆ అక్షర వర్చస్సు ఎవరు? ఇందూరు బందీఖానాలో బొగ్గు ముక్కలతో అగ్ని దార కురిపించి రుద్ర వేణను మీటిన ఆ త్రినేత్రుడెవరు? అతడే దాశరథి, అనగారిన వర్గాల కరుణ భయోని. మార్క్సిజాన్ని మదర్ తెరెసాల గుండెల కట్టుకొని జెండా పట్టుకొని సామ్యవాద సమాజాన్ని స్వప్నించిన క్రాంతదర్శి దాశరథి. నవమిలో కొలిమిలా మండి మహాబోధిన పసిడి వెన్నెలై వెలిగి పునర్నవమిలో పడవానమై రగిలి కత్తుల కవితావనాన్ని పూయించిన అక్షర సముద్రమది, విప్లవ శంఖమది, అగ్నిశిఖర స్వప్న శకలమది. గాలి గీతాల్లో అమృతాభిషేకం కురిపించిన కలమది, దాశరథి శఖమది. 2000 పైచిలుకు సినీ గీతాల విరచిత సిరి సంగమమది. ఏది కాకతి, ఎవతి రుద్రమ, ఎవడు రాయలు, సింగనెవడు, అన్నీ నేనే, అంతా నేనే. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నినదించిన ఉద్యమ కిరటం దాశరథి. అనుపెరగని శకం శతకం దాశరథి. తెలంగాణ అనర్హ రత్నం దాశరథి. దాశరథి కాలు త్రోకినట్టి ఈ తెలంగాణ నేల, దాశరథి కాలు సోకినట్టి ఈ తెలంగాణ నేల రణరంగమైంది ఒకనాడు. దాశరథి స్మరణ చేపట్టినట్టి ఇందూరు బాల వితరణ శీలమైంది ఈనాడు. ఓ ధర్మజారమణ దాశరథి, ఓ కరుణాపయోనిధి, అందుకోని ఇదే మా ఇందూరు కవుల శనార్థి. ధన్యవాదాలు. లేదు, అందువరకే వారు ఒక మాట అంటారు, గతాన్ని కాదనలేను, వర్తమానం వర్ధనబోను, భవిష్యత్తును వదులుకోను, కాలం నా కంఠమాల అని ఘోషించినటువంటి ఒక అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్యులు. వారు ఏదైతే ఆశించిండ్రో, వారు ఏదైతే అనుకున్నారో, నా హృదయం నుంచి వచ్చిపడ్డటువంటి శీర్షిక అక్షరం ఎర్రబడ్డది, అక్షరం ఎర్రబడ్డది. నలిగి వేసారిపోతున్న జనాన్ని చైతన్యపరిచి మదవెక్కిన రాచరికపు అహంకారమును ఎదిరించే బానిస బ్రతుకుల నెత్తురు చుక్కలో విప్లవంను నూరుపోసి కరడుగట్టిన నైజాం నిరంకుశత్వ పాలనకు సవాలు విసిరే కఠోరమైన దీక్ష, ఉడుం పట్టు, దేశభక్తియు అనే త్రయంతో తెలంగాణ గడ్డపై చక్కని కవిగా నిలబడినటువంటి దాశరథికి కాలం లేదు, వేగం లేదు, సంఘర్షణయే మదిని తొలిచి ఉద్యమవేత్తగా, సంఘ సంస్కర్తగా జనుల మనమునందు నిలిచే భూగోళమునకు అగ్గిపెట్టి బానిస సంఖ్యలను తెగనరికే నిజాం రాజు బూజును మూలల నుండి తొలగించే అస్తకస్తాల ననగద్రొక్కి అవనిపైకెగిసిన అగ్నిదార వాంఛన్ కాలు మొక్కే అనే పదాలకు చరణగీతం పాడే అక్షరాన్ని ఆయుధంగా మలిచి నల్ల బొగ్గుతో ఎగిసిపడే ఎర్రబడ్డ కళ్ళలో ఖాళీ ఓలే కదం త్రొక్కి గంటం జులిపించే నైజామోడి గుండెలదిరే నైజాం
కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒదిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒదిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ ఆ చంద్రుని సముద్రగర్భం దాచిన పడపాలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చంద్రుని సముద్రగర్భం మానవ కళ్యాణం కోసం పనమొట్టిన రక్తం ఎన్నో తన రక్క శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో మానవ కళ్యాణం కోసం పనమొట్టిన రక్తం జంతు రక్తశిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో లాడిన కన్నులలో విషాదమెంతో కడుపు కోతతో లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబాలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్రగర్భం నిరోగులను చేస్తూ ఎందరో నిరోగులు దానం చేసిన ధనమే అది మరో జన్మకు నాంది పలుకుతుంది. మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కార్యక్రమ జ్యోతి ప్రకాశానికి सर्वेभ्यों सर्वेभ्यो सर्वेश्वरेभ्यो नमः ओं तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओं ईशान्यः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्मादिपतिर्दाय श्रीमन्महादेवाय नमः ओं श्रीपकमयामहे सुगन्धिं पुष्टिवर्धये श्रीरामस्तु मा विशाहे ओं शान्ति స్ఫూర్తి గద్దరన్న గారి యొక్క కీర్తి మా కల్కితురాయి పక్షాన ఇందూరు సాహితీ సమూహం పక్షాన మేము వినమ్రతపూర్వకంగా వారికి ఈ సత్కారాన్ని ఈ దుప్పట్లు తప్పండి కూడా కవితారెడ్డి మేడం గారు, ఆకుల లలిత గారు, మరి సభాధ్యక్షులు సాయి కుమార్ గారు, ప్రొఫెసర్ కనకాయేశ్వర గారు, మా డిసిబి సెక్రటరీ చైతన్య సార్ గారు, యాదవరావు సార్ గారు, వేదిక పైన ఉండే పెద్దలందరూ, సభకు విచ్చేసిన సభకులందరికీ శుభ సాయంత్రం.
మొదట ఈనాటి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సభ్యులందరికీ మరియు ముఖ్య అతిథిగా పిలిచినందుకు, విశిష్ట అతిథిగా పిలిచినందుకు సభాధ్యక్షునికి ధన్యవాదాలు తెలుపుతూ, నా తెలంగాణ కోటి రతనాల వీణ దాశరథి కృష్ణమాచార్య గారి పదాలు నిజం చేసేటట్లు మన అందరి కార్యరూపము ఉంటుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా దాశరథి గారి రచనలు, దాశరథి గారిని విప్లవ కవి అని అంటుంటాం. దాశరథి గారి మాటలలోనే విప్లవ కవి అంటే ఉగ్ర పదాలతో భయపెట్టడం కాదు, ప్రజలను ఉద్యమం వైపు కార్యోన్ముఖం చేయడం అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అతని పదాలు, కవిత్వాలు అన్నీ కూడా చూసినట్లయితే సామాజిక అసమానతలపైన, నైజాం ప్రభుత్వానికి వారి దోపిడీకి వ్యతిరేకంగా, అవినీతి పైన, సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అతని కవిత్వము, అతని యొక్క పదాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనము ఈ రోజుల్లో అపురూపంగా అయ్యారం చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఉత్సవాల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కోనేరు సాయి కుమార్ గారు మరియు మన ముఖ్య అతిథి మా సోదరిమణి వెన్నెల గారు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్, మరియు మా సోదరిమణి డాక్టర్ కవితారెడ్డి గారు, హెల్త్ ఫౌండేషన్ వారు, మరియు ఇక్కడ డిఓ గారు, మరియు ప్రొఫెసర్ కనకయ్య గారు, మరియు సిద్ధయ్య గారు, మరియు పెద్దలు యాదవరావు గారు. అంత 92 ఇయర్స్ అయినా కానీ చాలా చక్కగా మాట్లాడారు. ఆయన చూసి అసలు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి సోదరులు, సోదరిమణులు, పత్రికా సోదరులు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే వారు అన్నట్టు, వెన్నెల గారు అన్నట్టు జీవో కూడా ఇప్పుడే వచ్చింది. అధికారికంగా ప్రకటించినందుకు మన ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటివి చేస్తూ ఉండాలి, గుర్తింపు అనేది ఉండాలి. ముఖ్యంగా దాశరథి గారు వారు వరంగల్ నుంచి జైలుకు, ఇక్కడ నిజామాబాద్ జైలుకు వచ్చి జైల్లో బొగ్గుతోటి రాసిందంటే నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ఔన్నత్యాన్ని చిరకాలం రెపరెపలాడించిన విధంగా ఈ నిరంకుశ పాలన అంతమొంచినందుకు వారికి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన తెలంగాణ వచ్చిందంటే ఈ పెద్దల వల్లనే. మనం అందరం కృషి చేసినాం తెలంగాణ గురించి. మన తెలంగాణ వస్తే మన బిడ్డలు బాగుపడతారు. ప్రత్యేకంగా తెలంగాణ వస్తే బాగుంటుందని అనుకున్నాం, కానీ మీ అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఏమవుతుంది అనేసి మనమే ఆలోచించాలి. మనం అందరం ఏకమైతే ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఎక్కువ కాలాతీతమైనందుకు ఈరోజు నేను తక్కువనే మాట్లాడుతూ మన పెద్దలకి గుడ్ ఈవినింగ్. ఈరోజు మన నిజామాబాద్లో ఇంత చక్కటి కార్యక్రమం, దాశరథి గారి శత జయంతి ఉత్సవాలు మనం వన్ డే ప్రయర్గానే జరుపుకుంటున్నందుకు సంతోషం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వెన్నెల గారికి మరియు డిఓ అశోక్ సార్ గారికి మరియు వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనకయ్య సార్ గారికి మరియు నా సోదరి ఆకుల లలిత గారికి, యాదవరావు సార్ గారికి మరీ పాదాభివందనాలు తెలుపుతున్నాం సార్ మీకు. మరియు ఈ కార్యక్రమానికి యాక్చువల్లీ నా దగ్గరికి ఒక గత 15 రోజులు 20 రోజుల క్రితము సాయిల్ గారు, తర్వాత సీతయ్య గారు మరియు లింగన్ సార్ గారు రావడం జరిగింది.
అసలు మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళు చెప్పేది కవిలు కవిత్వాల గురించి నా దగ్గరికి వచ్చిండ్రు. మళ్ళీ లింగం సార్ గారు మీరు స్పీచ్ ఇవ్వాలి మేడం, కవిత్వం చెప్పాలంటున్నారు. సార్ నేను చెప్పడం కవిత్వం అండ్ సార్ తెలుగు కూడా నాకు సరిగ్గా అషేమ్ పెట్టాలి, కానీ తెలుగు కూడా ఇప్పుడు మంచిగా నేర్చుకుంటున్నాను నేను. డెఫినెట్గా ఐ విల్ ఎగ్జాల్ ఇన్ ఇట్. వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు అసలు ఏం మాట్లాడాలి, వీళ్ళందరూ ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇంత కవిత్వాలు చెప్తున్నారు. నేనేం చెప్పాలంటే లింగం సార్ అన్నారు, లేదు మేడం మీరు చెప్పగలుగుతారు, మీరు మాట్లాడగలుగుతారు అని చెప్పారు. సో ఎనీవే నాకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు కానీ హెల్త్ గురించి వేరే యాక్టివిటీస్ గురించి నాకు కవులను వీళ్ళను సత్కరించడానికి అవకాశం ఇచ్చినందుకు రియల్లీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు. సో మహాకవి దాశరథి ఫస్ట్ టైం తెలుగులో నేను మాట్లాడుతున్నా, ఏమైనా తప్పు పోతే ప్లీజ్ నన్ను క్షమించండి. సో మహాకవి శ్రీ దాశరథి శతగంశోత్సవం జరుపుతున్న మన నిజామాబాద్ జిల్లా తెలంగాణ కవులకు, కవిత్రులకు, గాయకులకు, అలాగే కళాకారులకు కళాభివందనాలు తెలుపుతుంటున్నాను. నమస్తే. నేను మీలాగా నేను చెప్పినట్టు కాదండి, నేను ఒక వైద్యురాలని, వచ్చిన తెలుగులో మాట్లాడతాను. పక్క తెలంగాణ తెలుగు మాట్లాడతాను. ఎందుకంటే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు, మెడికల్ కాలేజ్లో చదువుతున్నప్పుడు ఏంది నీ తెలుగు ఇట్లా ఉంటుందంటే నేనన్నా మా తెలుగు ఇట్లానే ఉంటుంది. సో అప్పటి నుంచి తెలంగాణ తెలుగు అంటేనే నాకు ఇష్టం. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ తెలంగాణ తెలుగు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆంధ్ర వాళ్ళు ఎక్కిరించేది, ఏంది నీ తెలుగు ఇట్లా ఉంటుంది అనేది. లేదే మా తెలంగాణ సైడ్ ఇట్లే మాట్లాడతాను, మేము ఇలానే నేను మాట్లాడతాను, ఈ ఆంధ్ర తెలుగు నాకైతే రాదు అని చెప్పి. నేనైతే రాయలసీమ కోడల్ని, కానీ చెప్తున్నాను తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే అప్పుడు మా మామలు మా అందరూ పూర్వంలో చెప్తుండేవారు రజాకర్ల గురించి. దాశరథి గారు రజాకర్లు నైజాం గారి జైల్లో వేశారని తెలిసింది. అప్పుడు మా మామలు మేనమామలు వాళ్ళందరూ కూడా జైల్లో, వరంగల్ జైల్లో ఉండేది. మా పెద్ద మేనమామ వాళ్ళందరూ కూడా తెలంగాణ గురించి పోరాటం చేసిండ్రు. సో మాది కూడా ఒక, నేను ఎప్పుడని చెప్తాను ఇది ఎక్కడంటే నాది నల్గొండ ఉద్యమాల గడ్డ అని చెప్తాను. నల్గొండ బిడ్డను నేను. సో అది మాత్రం నాకు తెలుసు. మా సార్ చెప్పినందుకు ఒక చిన్న కవిత్వం ట్రై చేస్తాను నేను. ఇలాగైతే నేను చెప్పలేను, బట్ డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. ఎవరు కాకతి, ఎవరు రుద్రమ్మ, ఎవరు రాయలు, ఎవరు సింగన్న, అంతా నేనే, అన్నీ నేనే, అలుగు నేనే, పలుగు నేనే, పులుగు నేనే, వెలుగు నేనే, తెలుగు నేనే. ఇది ఒక దాశరథి గారి కవిత్వం. అమ్మ గోదావరి కిలకిలే కృష్ణమ్మ, అమ్మ నీకు వందనం, ఓ గోదావరి మీద సాయి నవ్వుతున్నావు. అయితే అన్నను ఇట్లా ఇమిటేట్ చేసి పాడేవాళ్ళం అక్క. నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. శ్రీపలింగం అన్న మా గురుతులు అన్న లాస్ట్ పాటను వాడుతున్నప్పుడు మేమందరం కూడా డబ్బులు తీసుకొని అన్న అంతిమ యాత్రలో మేము పాల్గొన్నాం. ఆ రోజు నేను నల్లమల మురళి, నేను ఒక బ్యాచ్ అక్క. ఆ రోజు మేమంతా బయట డబ్బులు తీసుకొని, నేను మా సాయి లవోల, రాంపూర్ సాయి, మీనా, ఈ సారథి టీంలో చాలా మంది ఉన్నారు, నా శిష్యులు రేలరేలకంగా. నీ కోసి మూగబోదయ్యో, నీ కొంగడి మూగబోదయ్యా, నీ ఆట మూగబోదయ్యా, నీ పాట మూగబోదయ్యో, కోసి మూగబోదయ్యో, నీ కొంగడి మూగబోదయ్యా అని నేను ఆ రోజు మీడియా ముందు పాడడం జరిగింది, కన్నీళ్లు పెట్టుకొని. అయితే ఒకటి, దాశరథి సభలో ఎందుకు గద్దరంగా గుర్తు చేసుకుంటున్నా అంటే, తెచ్చి పెడితే కూర్చొని తిన్నది ఎరగక అదంతా అని అంటావు మావో. ఈ పాటలో ఇప్పుడు చెప్పు తిన్నది ఎంత, అడిగింది ఎంత, కడుగుడికి ఎంత, ఊడిసినకెంత అనే ఒక పాట రాసిండన్న. దీంట్లో ప్రశ్నించే తత్వము సున్నితంగా భర్త చెప్తూనే ప్రశ్నించే తత్వాన్ని నేర్పించినటువంటి గొప్ప కవి గద్దరన్న. అయితే గద్దరన్నకు ఎక్కడో మూలకు దాశరథి తగిలిండేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే శ్రీపలింగం అన్న పాడినటువంటి దాశరథి పాటలో హైలైట్ సాంగ్ మనందరికీ తెలిసినటువంటి విషయము ఆచలని సముద్ర గట్టు. అందులో చూసుకున్నట్టయితే చివరి చరణంలో అన్నాదులు అనాథలుండని
యుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపాని దురకనులలో మురిసిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అంటే క్వశ్చన్ అక్కడ క్వశ్చన్ మార్క్ని దాశరథి గారు ఆ పాటలో ప్రజెంట్ చేసినటువంటి విధానము మన గద్దరన్నకి ఎక్కడో తగిలిందని నాకు అనిపించింది. సో ప్రతి పాటలో కూడా అన్న క్వశ్చన్ చేసేవాడు. అలాగే అన్నకు రెండో తరగతి మా ఎంకన్నతో నేను ఎక్కువ సాన్నిధ్యం ఉంటాక ఎంకన్న అనేవాడు, అరే ఆ పెద్దోడు రా అన్న సాహిత్యం ద్వారానే ఎంకన్న వచ్చింది. చాలా మంది మీరు చూడండి గల్లీ సింగర్ అనే పాటలో ఒకసారి మీరు ఇంటి పోయిన తర్వాత వినండి, దువ్వుకునే దువ్వెన పనులు ఇరిగిపోయి ఉంటది ఎవరింట్లో చూసిన అర్థం ఎందుకు పగిలుంటదో క్వశ్చన్. సో ప్రశ్నించడం దాశరథి గారు చెప్పినటువంటి మనము సభ చేసుకొని ఇంటిపోవడం కాదు. కవి ఏం చెప్పిండని ఇంతకుముందు చెప్పింది సార్ దూదిలాగా సో చెప్తున్నా దూదిలాగా. అయితే మరి అక్కడ కవి ఏం చెప్పిండు, గద్దరన్న మనకు సమాజానికి ఏమి ఇచ్చిపోయిండు, ఇవి మనకు కావాల్సినవి. కాబట్టి కవి చెప్పినటువంటి ఏ అక్షరాలని పొలువకుండా మనం పాటించాలి. కళాకారులు మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంతకుముందు మా అన్న మా సీనియర్ అష్టగంగాధరన్న అక్క గద్దరన్న వారసత్వాన్ని కొనసాగించినటువంటి కళాకారులలో ఒక మాట చెప్పనియండి. గద్దరన్న వారసులు అన్న ఒక్కడే కాదు, మేము కూడా ఉన్నాం అని చెప్పి చెప్తున్నా అక్కకు. గద్దరన్న వారసులము విప్లవాభి పాటలతో మహనీయుల పాటలతో పూలే అంబేద్కర్ కాంచీరాముల దాకా ఇలా తెలియజేసుకుంటూ లాల్ జెండాలు నీలి జెండాలను కప్పుకొని అలా రాష్ట్రమంతా తిరిగే వ్యక్తులలో నా పేరు మహేందర్ అక్క. బహుజన గర్జన గజ్జల అశోకన్న నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరం తిరుగుతున్నాం. మా గురువు ఏపూరి సోమన్న, మా తండ్రి సమానులు గద్దరన్న. గద్దరన్న చూసుకుంటూ ఒక పాట రాసుకున్నాం. నీ పాటలు వినుకుంటూ నేను పాట వాడినా, ఇది నేనే రాసుకున్నాక. నీ పాటలు వినుకుంటూ నేను పాట వాడినా, నీ మాటలు వినుకుంటూ నేను చరిత చదివినా. నీ పాటలు వినుకుంటూ నేను పాట వాడినా, నీ మాటలు వినుకుంటూ నేను చరిత చదివినా. నువ్వు ఎత్తిన ఎర్ర జెండ పాట వాడుతా, నువ్వు ఎత్తిన ఎర్ర జెండ పాట వాడుతా. అడవిలా మరుల ధరిచి రాగమవుతా, నువ్వు ఎత్తిన ఎర్ర జెండ పాట వాడుతా. అడవిలా మరుల ధరిచి రాగమవుతా. నువ్వు చెప్పిన మార్క్సు చరిత మరువలేదన్నా, నువ్వు చెప్పిన మార్క్సు చరిత మరువలేదన్నా. మహనీయుల చరిత నవైనావు. ఈ పాట మా తమ్ముడు దర్పల్లి సాయి రాసిండు, చాలా బాగా రాసిండు. ఒక్కసారి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని తెలియజేసుకుంటూ కోరేది ఏమంటే తన మెమోరియల్ ఒకటి మీరు గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి తన అధ్యక్షులు సాయి అన్న గారికి అట్లాగే సీతన్న గారికి నేను శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు. నాకు ఎవరు ఫోన్ చేసినా సరే కొత్త నంబర్ మీరు మీ నంబరు నా నంబర్ ఎవరు ఇచ్చారు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారని నేను ప్రశ్నించను. ఫోన్ చేసి మేము గద్దరన్న తెలుసు, మేము ఒక కవి కోసము, ఒక కళాకారుడి కోసము, లేకపోతే ఒక సామాజిక న్యాయం కోసము, లేకపోతే ఒక మహానుభావుల జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఏ మీటింగ్ అయినా సరే నన్ను పిలవగానే తప్పకుండా వస్తాను. సో నన్ను అన్నయ్య చిన్నప్పుడు నా జ్ఞాపకాలు గుర్తు చేశారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మేము పుస్తకాలు అవుతుంటే సీతన్న నేను పక్కన కూర్చున్నామంట. సో ఆ జ్ఞాపకాలు గుర్తు చేసి నన్ను ఆహ్వానించినందుకు, మీ చెల్లిని ఆహ్వానించినందుకు మీకు పెద్దలకు శతకోటి వందనాలు. అట్లాగే వేదిక మీద ఉన్న యాదవ్ రావు నాన్న సమానులు, తాత సమానులు మీకు వందనాలు, పాదాభివందనాలు. అట్లాగే కోనేరు సాయిలు అన్నగారికి వందనాలు. డాక్టర్ కవితారెడ్డి మేడంకి నమస్తే. అట్లా ఎక్స్ ఎమ్మెల్సీ ఆకుల లలితక్క గారు, నేను కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకొని ఓడిపోయినట్టు మేము బాగా ఎక్కడ మీటింగ్లు ఉన్నా సరే అంటే కొత్తగా ఉంటుంది కదా, అప్పుడు అక్క నన్ను ప్రతిసారి ఎక్కడ మీటింగ్లు ఉన్నా దగ్గరకు రాని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని సీటు అంటే సీటు కొట్లాట్లు అవుతుంటే ఎక్కడైనా సరే. సో ఎస్పెషల్గా ఆడపిల్లలకి సీట్లే దొరకవు, ఎవరు వచ్చినా నిలబడాలి.
అన్న వచ్చినా నిలబడి సీట్ ఇవ్వాలి, తమ్ముడు వచ్చినా నిలబడి సీట్ ఇవ్వాలి, అయ్యి వచ్చినా నిలబడి సీట్ ఇవ్వాలి, ఆడపిల్లలకు సీట్ దొరికాయి. కాకపోతే అక్క నిలబడి సీట్లు అన్ని జరిపి నాకు సీట్ ఇచ్చేది. అక్క చాలా వందనాలు. నిజామాబాద్ అని తెలియదు. నేను కొత్తగా కాంగ్రెస్ లలితక్క కాంగ్రెస్ అని పేరు పెట్టుకొని సేవ్ చేసుకున్నాను. నిజం అని తెలుసుంటే నేను ముందుగానే చెప్పేదాను. అట్లాగే మన లింగమన్న గారు, అన్న మీ పాట అద్భుతం అని ఎక్కడున్నారు, మీ పాట అద్భుతం. ఆ పాట కవి ఎవరైతే రచిస్తారో ఆ రచనని ఒక తాళం, ఒక గానం అందించి ప్రజల గుండెల్లో సూటిగా దించేది కళాకారుడు. సో గద్దరన్న గొంతులో మాధుర్యం ఎంత బాగా చూశాను. గద్దరన్న గొంతు నుంచి ప్రతి ఒక్క గుండెల్లో కులం లేకుండా, మతం లేకుండా, వర్గం లేకుండా చిన్న పెద్ద జరిగింది. ఎక్కడ పోయినా మహానుభావులు చనిపోరు, వీరులు చనిపోరు, వీరులు మళ్ళా మళ్ళా పుడతారు. ఎప్పటి వారికైతే అణిచివేత ఉంటుందో అప్పటి వారికి తిరుగుబాటు గీతమే ఒక కళారూపమే. ఏ కళారూపమైనా కావచ్చు. పాట రాకపోవచ్చు, నాట్యం రాకపోవచ్చు, కూర్చొని గాజుల సవ్వడి చేసినా సరే ఎదుటి వ్యక్తులు ఆ చైతన్య స్ఫూర్తి ఉంటుంది. నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మాయన్న గద్దరన్న, నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మాయన్న గద్దరన్న. అనగాని నగరగాలకు మేము ఆయుధమవుతాము, అణచివేత కాడ నీ ఆత్మనమ్ముతాము, రైతు కూలీలకు రణరంగా మోపుతాము. నీ పోరుబాటలో మాయన్న గద్దరన్న, మేము పయనమైనవే మాయన్న గద్దరన్న, నీ పోరుబాటలో మాయన్న గద్దరన్న, మేము పయనమైనవే మాయన్న గద్దరన్న. అకాల చెల్లెలకు మేము అండగుంటాము, అకాల చెల్లెలకు మేము అండగుంటాము, తమ్ముడు అన్నలకు మేము తోడుకుంటాము, తమ్ముడు అన్నలకు మేము తోడుకుంటాము. విద్యాధికారుల్లో మేము వెలుగులవుతాము, విద్యాధికారుల్లో మేము వెలుగులవుతాము. కళాకారుల గుండెల్లో మేము కలములవుతాము, కళాకారుల గుండెల్లో మేము కలములవుతాము. నీ పోరుబాటలో ఆయన గద్దరన్న, కరుగలాలవుతమే ఆయన గద్దరన్న. నీ పోరుబాటలో ఆయన గద్దరన్న, కరుగలాలవుతమే ఆయన గద్దరన్న. గుడి పంతులకు మేము నీ జ్ఞాన గంటలవుతాం, గుడి పంతులకు మేము నీ జ్ఞాన గంటలవుతాం, బడి పంతులకు మేము నీ బౌద్ధమాదమవుతాం, బడి పంతులకు మేము నీ బౌద్ధమాదమవుతాం. పేదొల్ల గుండెలోన నీ ప్రేమ నింపుతాము, పేదొల్ల గుండెలోన నీ ప్రేమ నింపుతాము. నీ పోరుబాటలో ఆయన గద్దరన్న, బిడ్డల వెలుగులవుతమే ఆయన గద్దరన్న. నీ పోరుబాటలో ఆయన గద్దరన్న, బిడ్డల వెలుగులవుతమే ఆయన. వాళ్ళతో మాట్లాడు, బయట ఎవరు వస్తే కూలినాలతో మాట్లాడు, అందరితో మాట్లాడి అనలైజ్ చేసి అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చి పాట రూపంలో దాన్ని పెట్టేవారు. చాలాసార్లు దాశరథి గారి చరిత్ర చదువుతుంటే కూడా నేను చూశాను. ఇందాక తమ్ముడు అన్నట్టు ఆయన పాట వినుకుంటూ మేము పాటలు రాస్తున్నాము, ఆయన చరిత్ర ఏదైతే మాట్లాడుతున్నామో చరిత్రని చదువుతున్నాము. ఆయన ఎక్కడైతే వదిలేసిపోయినా అక్కడ ఆ పేరని మనము ఆయన తమ్ముళ్ళుగా చెల్లుతూనే ఉంటుంది. కాలం అంత మటుకు మంచి కవిత్వము, మంచి కవులు ప్రవహిస్తూనే ఉంటారు. ఇది మర్చిపోవద్దని నేను ఇందూరు కవి మిత్రులకు ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. సమయం ఆలస్యమైంది. వెన్నెల మేడం గారు మాట్లాడిన తర్వాత ఆకలి మర్చిపోయాం. చాలామంది భజన మండలి వాళ్ళు వచ్చారు ఈ కార్యక్రమానికి. కవులు కవిత్రులు వచ్చారు, గాయకులు వచ్చారు, నృత్యకారులు వచ్చారు,
ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెన్నెలక్క గారి చేతుల మీదుగా, అలాగే సభా వేదిక మీద ఉన్నటువంటి అందరి చేతుల మీదుగా గౌరవప్రదమైనటువంటి సత్కారం ఉంటుంది. అదందరూ కూడా తీసుకున్న త్వరగా చప్పట్లు కొడితే త్వరగా సన్మాన కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొని వెళ్తాం. చప్పట్లతో వచ్చినటువంటి అతిథికి జరుగుతున్నటువంటి సన్మాన ఘట్టం ఘనంగా కొనసాగుతోంది. దాశరథి శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి ఘట్టాన్ని మనమందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. అతిథులందరి చేతుల మీదుగా జరుగుతున్నటువంటి సన్మాన ఘట్టాన్ని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. వారి వినమ్ర సంగీతం చప్పట్లు తక్కువైతే కార్యక్రమం మరో గంట పొడిగించాల్సి వస్తుంది. చప్పట్లతో ఈరోజు వారు ఆలోచన ఆచరణలోకి తీసుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనందరినీ కూడా ఒక గొడుగు కింద కూర్చోబెట్టినటువంటి ఘనత శిల్పలింగం గారిది. భాస్కరుడెందరో ఆ చల్లని సముద్ర